రాజధాని శివారులోని నార్సింగిలో సంప్రదాయబద్ధంగా జరిగిన పశు సంక్రాంతి జాతర విశేషంగా ఆకట్టుకుంది. ఆవులకు ధీటుగా పాల దిగుబడినివ్వగల నల్లజాతి పశువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లక్షల్లో పలికిన పశువుల ధరలు విస్మయానికి గురిచేశాయి. మేలుజాతి పశువుల క్రయ విక్రయాలతో సంత సంబరంగా సాగింది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో ప్రతి సంవత్సరం సంక్రాంతి అనంతరం జరిగే పశు సంక్రాంతి జాతర దేశవాళీ సంకరజాతి పాడి పశువుల వేదికగా నిలిచింది. పాడి పశువు ఔన్నత్యాన్ని చాటే రీతిలో అంగరంగ వైభవంగా సాగిన సంబరాల్లో చిన్న పెద్ద అంతా పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాక పంజాబ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అమ్మకానికొచ్చాయి. వ్యాపారుల అంచనాలకు తగ్గట్టుగానే 2,10,000 రూపాయల ధరతో ధూలియా జాతి గేదె రికార్డు నెలకొల్పింది. ప్రత్యేక జాతుల గేదెలు 2 లక్షల వరకు పలికాయి. నల్లజాతి పశువులతో పోలిస్తే ఆవులకు సంతలో ఆదరణ తక్కువగానే కనిపిస్తోంది. 1 लाख ఉన్నాయి బరేది పడా ఉన్నాయి 15 మంత్స్ ఉన్నాయి. ఇది 1 లక్ష పైకి వచ్చింది అమ్మిస్తున్నాం. 2,10,000 కి వచ్చింది పెద్ద బరేది. డైరీ ఫామ్ ఉంది నాకు. మా సార్ చాలా రేటు ఉందని చెప్తున్నారు. 2 లక్షల పైన గేదె వలుతున్నారని చెప్పని 200 గేదెలు ఉన్నాయి. ఆ 200 గేదెలు కూడా నాకు 700 లీటర్ల పాలు వస్తాయి. మొదటి నుంచి కూడా నాకు హ్యాపీ, ఈ గేదెలు పెట్టే హ్యాపీ ఉన్నది. మంచి దేహదారుఢ్యంతో ఆకర్షించే పాల దిగుబడితో సంతకు వచ్చే పశువుల ధరలు ఏటికాయడు పెరిగిపోతున్నాయి. కనిష్టంగా 40,000 రూపాయల నుంచి ప్రారంభమై 2 లక్షల వరకు పలకాయి. అధిక శాతం గేదెలు రోజుకు 20 లీటర్ల సామర్థ్యానికి తగ్గనివే కావటం విశేషం. వ్యాపారులు ధర విషయంలో ఏమాత్రం దిగిరాకపోవడంతో పలువురు రైతులు వెనకడుగు వేయాల్సి వచ్చింది. రికార్డు స్థాయి ధరలు నమోదైనప్పటికీ సంత పెద్ద ఆశాజనకంగా సాగలేదన్న నిరాశ వ్యాపార వర్గాల్లోనూ కనిపించింది. ఆవు వచ్చి 40,000-50,000 అంటారు. ఈ అంగట్లో 2 లక్షలు 3 లక్షలు బరువు చెప్తున్నారు. మరి ఎవడు కొనాలి? 126 గ్రామాలకు వెళ్ళి బలు తెచ్చినామని చెప్తున్నారు. ఒక్కొక్కటి 60-70 చెప్తున్నాం. 40 అడుగుతున్నారు. ఇస్తలేము. పోయిన సంవత్సరం మంచిగా ఉండే, ఈ సంవత్సరం జర తక్కువ ఉంది. కానీ ఆవులు కూడా పూటకు 5-6 ఇస్తాయి. పూటకు మేము మట్టుకు 10 లీటర్స్ గ్యారంటీకి ఇస్తాం. 10 లీటర్స్ 10కు తక్కువ ఇస్తే మేము మళ్ళీ దాన్ని రిటర్న్ చేసుకుంటే ఎక్స్చేంజ్ చేస్తాం. 10 మట్టుకు రైతుకు కూడా మళ్ళీ గ్యారంటీకి ఇస్తాం. ఒక పేమెంట్ ఇచ్చిన ఆ పేమెంట్ ఒక 10 రోజుల టైం ఇస్తాం. మేలుజాతి పశువుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా నార్సింగ్లో ఏటా జరిగే ఈ పశు సంక్రాంతి రాష్ట్రంలోని పశుపోషకులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటోంది.